అన్నాడు గోవిందరాజు. మావయ్య కలకల్లాడే మొఖం ఎర్రగా పండేటి కంగారు పడి బ్రాహ్మణ మంత్రాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి వినపడదు అర్థం. అయితే మన భోజనాలు చేసి వెళ్ళిపోయాం. ఏంటి భోజనాలు తిన్నారా, వీళ్ళు బట్టలు కట్టుకున్నారా, ఇంటికి వెళ్ళిపోతున్నారా, వీళ్ళు శుభ్రంగా పంపేది ఎప్పుడు అని కలకల్లాడే మొఖం ఇంటికి వచ్చేస్తున్నాడు గోవిందరాజు. మీ ఆరుగురు అనాథమ్ములు పెళ్లి కుదిరిందేమో సంతోషంలో దిగుతున్నారు. వారి తల్లి ఎదురొచ్చింది, గోవిందరాజుని అడిగింది, బాబు గోవిందరాజు మీరు తమ్ముడు చుట్టారకానికి వెళ్ళారు, ఎందుకు ఏ ఊరు వెళ్ళారా బాబు? రాజు ఊరు వెళ్ళారు బాబు? ద్వారకాపట్నం వెళ్ళావమ్మా. ద్వారకాపట్నం వెళ్ళారా? ఎవరింటికి వెళ్ళారా? మామయ్య గారింటికి వెళ్ళావమ్మా. ఒరే మీ మేనమామను కలిసారా? మీ మేనమామ బాగున్నాడా బాబు? మీ మేనత్త ఎలాగుందరా? మేనత్త మా మేనత్త ఎలా ఉందనుకున్నా, కోడి పిల్ల అంకులో గుమ్ముడికే ఉంటది కదా, గుమ్ముడికే అంత గుమ్ముడికి ఎలా ఉందమ్మా? కొల్లు అంటే లాగేద్ది. ఇంకా ఏడా తొళ్ళు చేసిందా? కోడి పిల్ల అంకలో 10 ఊళ్ళో కాసేస్తున్నాయి ఈ మధ్య కాదు, అది ఓబుల్. గుమ్మాలోంచి ఎలా వెళ్తుంది అనుకున్నా? గుమ్మాలోంచి కాదు, గుమ్మాలోంచి లోనికి ఎలాగెళ్తుంది? మనం ఎలా వెళ్తామా? మేనత్ ఇలా అడ్డంగా వెళ్తుందమ్మా, కడతలేదు, ఒళ్ళు వచ్చేసిందనమాట. రే ఎందుకు మీ మేనత్తకి సంతానం ఎంతమంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మా. అబ్బాయి పేరు వెంకటరాజు అమ్మ, అమ్మాయి పేరు అరివేలు మంగాదేవమ్మ. అరివేలు మంగాదేవిని మన తమ్ముడు కుదుర్చుకొచ్చామమ్మా. ఒరే నాయన, నా మేనగోడలు కోడలుగా వస్తుందా? ఆ తల్లి సంతోషంలోని మేనగోడలు కోడలు వస్తుందని గరిసిదానం పట్టే పొలకొంతలో ఉబ్బిపోయిందంట. ఎందుకు? మేనగోడలు కోళ్ళగా వస్తుంది పిల్ల రోడెట్టి అతను ఎత్తి మీద అని. ఎందుకంటే పై అమ్మాయి అనుకో ఇరుక్కి పురికి చెడిసిన అత్తగారిని మాగారికి ఎప్పుడైనా ముద్దాడు. సొంత మేనగోళ్ళు అయితే కోపం వచ్చిందంటే పొడుగుని ముట్టేది అత్తగారు. ఇలాంటి అమ్మాయి ఎందుకు ముట్టావంటే నా ఇష్టం కొడతారు, ఇంకెవరేమంటారు? అదే వారి దగ్గర సంబంధం అంటే నువ్వు పోయి. అయితే నాయనా ఎప్పుడైతే నా మేనగోడలు కోడలుగా వస్తుందా గోవిందరాజు శుభరేఖ పంపమన్నారు. రేఖ అంటే రాశారు గోవిందరాజు, రేఖ బాగానే రాశారు. సకల్లో మిగిలేరు మంగళంలో లేరు. అంటే రాశారు గోవిందరాజు, సకల్లో మిగిలేరు మంగళం లేరు. మంగళంలో కూడా కావాలి. అవునండి, మాకంటే మా పెద్దన గారు పుట్టినప్పుడే పుట్టింది. పంచమండల కూరామచ్చలక ఎప్పటి నుంచో పంచంలో పెట్టి మేపుతున్నామండి. దాన్ని బయటికి తెచ్చి బోధించి రాకిచ్చామనుకోండి ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతుంది. శుభ్రేఖ రోజులు పెట్టారు. ఎలా పోతుందయ్యా? అయ్యా కావు కావుల జలకు కంపరెళ్ళిపోతుంది, తెల్ల తెల్ల మేఘాలు తేలిల్లుతుంది. ద్వారకాపట్నం చిలక చేరుకుంది. ఎంతటి సభలో మామయ్య ఎలా ఉంటారు ఎలా ఉంటారు అని శివాసనం మీద ఉన్నారు. 3 సార్లు తిరిగింది. కుడి జబ్బ పోయాలింది. చెవిని కేకేసి వెళ్ళిపోదామనా నిలబడలేకపోతున్నాను. ఇలా చెప్తున్నారనమాట. టీ పెట్టడం తల్లి ఒకసారి ఈ ఉన్న నలుగురు శ్రద్ధగా కాదంటే టీ ఎడితే ఇంకా చూస్తూ ఉంటారు. అయితే వీళ్ళు కదా నలుగురు తీయమన్నావా? టీయి టీయి అనుకున్నాం మేము. అయితే ఆయన చిలక బాగుంది, శుభ్రంగా పట్టుకొచ్చింది, పోతుంది ఉన్నాం. ఏంట్రా కారుతుంది ఇందులోంచి? షెడ్ అంటే షెడ్. ఓ షెడ్డా? అది షెడ్ అంటావా? నువ్వు రాసుకో. నిద్ర మొహం సన్నాసి. దీనికి ఏ తెగులు వచ్చిందో కెక్కేస్తుంది లోపల కింద. కోరుకొచ్చింది రావా నాయన. ఇందులో బాబులారమ్మా వచ్చారండి.
ఇందులో ఏం రాస్తారో అర్థం అవ్వడం లేదు. ఒకసారి చదివి వినిపించు. మీరు చదువుకోలేదండి. మా తరబడి చదవనా కాదు. ఇలా ఎక్కడికి అది నేను చదువుతారండి. మరి ఎవరు ఆలకెళ్తారా? మీరు ఆలకెళ్తారా? అది నేను చదువుతారండి. చదువుతారండి. మీరు ఆలకెళ్తారా? మహారాష్ట్ర మామయ్య గారికి మనకెళ్తారు. చదవకపోతున్నాం రైట్ మా అంత అర్థంగా చదువుతున్నాం. నాకు అర్థం అవ్వడం లేదు. మీకు అర్థం అవ్వలేదా? బాగా చదువుకున్న వాళ్ళు ఇలాగే చదువుతారు. ఒరే ఒరే అంత చదువు మాకు వద్దు కానీ మరి తక్కువ చదువుకున్న వాళ్ళ చదువు అలా చదవమంటారా? చదువుతారండి. మహారాజా శ్రీ మావయ్య గారికి రాయింది ఏమనగా, మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లి గారికి నచ్చింది, మా తండ్రి గారికి నచ్చింది, మా తమ్ముడికి నచ్చింది, ముఖ్యంగా ఇరికి పొరికి నచ్చింది మావయ్య. మీరు పెళ్లి పనులు మొదలెట్టుకోండి మావయ్య అని రాసిందండి ఈ శుభలేఖలో. అయిపోయిందా? అయిపోయిందండి. అయితే బాబు ఎందుకులే అయిదైనా ఆయన చిలకనొక సోడైనా చూసుకుని ఈ శుభరేఖ కలకట్టుకున్నాడు. మంగాదేవి పెళ్లి పనులు పడుతున్నాడు. ఎలా పడుతున్నాడు చూడు ఆయన ఒకసారి పడతాడు. ఏడుకొండలవాడ విక్రమణ శ్రీదేవి తల్లి గోవింద రామ 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 హరి రామ